సో ఇవాళ మనకి మన జిల్లాలో వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండ ఎర్స్ట్ వైల్ 12 డిస్ట్రిక్ట్స్కి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ షెడ్యూల్ బై ఎలక్షన్ అనౌన్స్ అయింది. సో మీ అందరికీ షెడ్యూల్ తెలుసు. మనం 2 మే నుంచి స్టార్ట్ చేసాము. ఇది 8th జూన్ వరకు ఉంటుంది. కౌంటింగ్ 8th జూన్ లోపల మనం కంప్లీట్ చేయాలి. సో దీనికి నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. మనకి ఇప్పుడు 69 క్యాండిడేట్స్ దగ్గర నుంచి 117 సెట్స్ నిన్న ఈవినింగ్ 3 o'clock వరకు రిసీవ్ అవ్వడం జరిగింది. ఇవాళ రిజెక్షన్స్ పోగా 6 క్యాండిడేట్స్ రిజెక్ట్ అయ్యారు. 11 సెట్స్ రిజెక్ట్ అయ్యాయి. సో 63 క్యాండిడేట్స్ వ్యాలిడ్ నామినేషన్స్గా మేము ఇవాళ ట్రీట్ చేస్తున్నాము. వాళ్ళకి విత్డ్రాయల్ 13th వరకు టైం ఉంది. సో విత్డ్రాయల్ వారు 13th చేసుకోవచ్చు. సండే తీసుకోవడం జరగదు. సో అది సండే, సాటర్డే అండ్ సండే హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఆ నామినేషన్ వాళ్ళు విత్డ్రా చేసుకునే టైం లేదు. ఓన్లీ మండే దే కెన్ విత్డ్రా టిల్ 3 PM. సో దీనికి గ్రాడ్యుయేట్స్కి మనకి ఎలెక్టర్స్ వచ్చేసరికి 4.63 lakh ఓటర్స్ మనకి ఈ 12 జిల్లాల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నారు. అండ్ 605 పోలింగ్ స్టేషన్స్ మనం పెట్టడం జరిగింది వీళ్ళ కోసము. సో అన్ని జిల్లాల్లో పోలింగ్ స్టేషన్స్ మ్యాక్సిమం వచ్చేసి ఖమ్మంలో ఉన్నాయి, దాని తర్వాత నల్గొండలో ఉన్నాయి. అండ్ అన్ని జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్స్ ఉంటాయి. ఇవి బ్యాలెట్ బాక్స్ ఓటింగ్ జరుగుతుంది బికాస్ ప్రిఫరెన్షియల్ ఓటింగ్ ఉంటుంది కాబట్టి. సో బ్యాలెట్ బాక్సెస్ అండ్ బ్యాలెట్ పేపర్స్ ద్వారా ఈ ఎలక్షన్ చేయబడుతుంది. అండ్ కౌంటింగ్ సెంటర్ మనం ఇక్కడ నల్గొండలో నోటిఫై చేస్తాము. నోటిఫై చేసిన కౌంటింగ్ సెంటర్ కౌంటింగ్ జరుగుతుంది ఫ్రమ్ 5th onwards. 5th జూన్ నుంచి కౌంటింగ్ ఉంటుంది. సో ఎమ్మెల్సీ క్యాండిడేట్స్ కూడా ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వారికి కూడా ఈ సైలెన్స్ పీరియడ్ అనేది వర్తిస్తుంది మన ఈ పార్లమెంట్ ఎలక్షన్ది. సో ఆ టైంలో వాళ్ళు ఏ విధమైన FCC వయలేషన్స్ లేకుండా చూసుకోవాలని వాళ్ళని కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.